నమస్కారం. నేను మీ కుమార్ మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఏపీలోని నిరుద్యోగ మహిళలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయా పోస్టులకైతే భారీగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పరీక్ష లేకుండా కేవలం మీ మెరిట్ ద్వారా మీ సొంత ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఇది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. ఇప్పుడు వివరాల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీల్లో భారీగా అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేసి ఉన్నది. దాదాపు ఈసారి 8,500 చిల్లర పోస్టులకైతే నోటిఫికేషను సిద్ధంగా చేసి ఉన్నది. అన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవి. వయసు అయిపోయిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని ఖాళీలైనవి, కొత్త సెంటర్ రావడం జరిగింది. వాటిల్లో పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. దానికి ఎవరు అర్హులు అని మనం గమనించినట్లయితే అంగన్వాడీ టీచర్కి అయితే కూడా 10వ తరగతి తప్పకుండా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా మహిళలకే ఈ యొక్క పోస్టులకి అర్హత ఉంటుందని కూడా ఆల్రెడీ అందరికీ తెలుసున్న విషయం అది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 18 సంవత్సరాల వయసు వారిని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అభ్యర్థులు ఎవరై ఉండాలంటే స్థానికత, అంటే అభ్యర్థి ఖచ్చితంగా ఏ గ్రామంలో అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ గ్రామానికి చెందిన వారే అర్హులు. ఓకే, ఆ గ్రామానికి చెందిన కోటలు అయితే ఇంకా మంచిదని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు ఎంపిక ఏ విధంగా జరుగుతుందని మనం గమనించినట్లయితే కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులు 75% వెయిటేజీ ఉంటుంది. ఆ పైన వచ్చిన వారందరినీ కూడా మెరిట్ చేసి స్క్రూటింగ్ చేసి ఎవరికైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వారిని మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి విడత ఇది. అది రెండో విడత చూసినట్లయితే మిగిలిన వారిని మార్కులను క్రాచ్ చేసుకున్న తర్వాత జిల్లా కమిటీ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళనైతే ఈ యొక్క పోస్టులకి అర్హులుగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఈ పోస్టులకి రాత పరీక్ష లేకుండా సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం రావాలంటే అది కేవలం అంగన్వాడీ సెంటర్ల ద్వారానే మహిళలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రస్తుతం 26 జిల్లాలైనవి. ఆ 26 జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతున్నవి. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాలో ఖాళీలు మరీ ఎక్కువగా ఉన్నవి. అప్లై చేయాలనుకున్న వారు మీ పరిధిలోని సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారిని లేదా వారి కార్యాలయంలో సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. అదేవిధంగా అఫీషియల్ మన అంగన్వాడీ సెంటర్కు సంబంధించి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు చూసుకొని నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ వెబ్సైట్ వచ్చేసి www.ap.gov.in. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ను ఫాలో అయ్యి తప్పకుండా మీకు సంబంధించిన గ్రామం లేదా మీ మండలంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేవా, ఎప్పుడు నోటిఫికేషన్ చివరి తేదీ అనేది కూడా గమనించుకోవాల్సింది కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని మీ జిల్లాలో నోటిఫికేషన్ స్టేటస్ ఏంటో మీకు తెలియాలంటే ఒకవేళ మీరు అక్కడ చూసుకోవడానికి ఇబ్బంది అయినా కానీ వెబ్సైట్లో చూసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు నా వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా మీ జిల్లా పేరు, మీ గ్రామం పేరు పెట్టినట్టయితే మీ గ్రామంలో ఖాళీలు ఉన్నాయా లేవా, చివరి డేట్ ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలనే విషయాలు కూడా నేను నోటిఫికేషన్లో చూసి మీ గ్రామం పేరు చెక్ చేసి మీకు మళ్ళీ కామెంట్ ఇవ్వగలను. నేను నిరంతరం మీ కామెంట్ బాక్స్ చూస్తూనే ఉంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ అంగన్వాడీ అనేది చాలా భారీగా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది జిల్లా యూనిట్గా జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత 26 జిల్లాలకు గాను ప్రతి జిల్లా పేరు, ఆ జిల్లాలో ఏ గ్రామంలో ఖాళీలు ఉన్నాయి చెప్పడం చాలా కష్టం. వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని నేను లింకు కామెంట్లో చెప్తున్నాను. మీరు మీ గ్రామంలో ఖాళీలు ఉన్నాయా లేవా, దానికి ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు నేను తెలియాలంటే కామెంట్ బాక్స్లో మీ వివరాలు తెలియపరిస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను. అది ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలియపరిచాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు ఈ వీడియోను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు, శుభదినం.